వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు చెక్ చేయండి రామారావు గారు. ఎస్, నమస్తే అండి, నమస్తే. ఎస్, మీకేం కనిపిస్తోంది అంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకంటే ప్రతిపక్షంలో వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉంటుంది ప్రజా సమస్యలు లేవనెత్తడంలో. ఈ సంవత్సర కాలంలో అంటే అధికారం రాకముందు ఒకలా, అధికారం వచ్చే కింద మనం చెప్పుకున్నట్టుగా ఒక వెర్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే మీకు సేనాని మార్క్ ఎలా కనిపిస్తోంది, మీకు కనిపిస్తున్న సమస్యలు ఏంటి? ఎందుకంటే మీకు విమర్శించే హక్కు ఉంటుంది, విమర్శలు కూడా ఆ విమర్శలు ఏమున్నాయో సద్విమర్శలా లేక ఇంకో విమర్శలా తీసుకునే అధికారం వాళ్ళకి ఉంటుంది. సో అంటే ఓవరాల్గా ఎలా చూస్తారు? గతంలో మీకు కేవలం సంక్షేమ పథకాలు అమలు చేశారు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఎవరు చెప్పట్లేదు, కానీ అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించారు, నిధులు పక్కదారి మళ్లించారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చక్కదిద్దడానికి మాకు టైం అంతా సరిపోతుంది అనేది వీళ్ళ వాదన. సో మీరు ఎలా చూస్తారు ఓవరాల్గా? నమస్కారం అండి. మనకి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పరిపాలన విషయం మీద ఈరోజు చేస్తున్న డిబేట్ లో కొన్ని అంశాలండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అధికారంలోకి రాకముందు ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు చేసినటువంటి చాలా హామీలు కానీ చాలా విధానాలు కానీ అన్ని కూడా యూటర్న్ జరిగింది. మనము ఉదాహరణకు తీసుకుంటే అమరావతి సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా గతంలో ఏదైతే 2014-19కి ముందు చెప్పినటువంటి అంశం ఏంటంటే బాబు గారు నాకు చెప్పారు ఏదైతే 18,000 ఎకరాలు మంగళగిరిలో ఉన్నటువంటి ఆ భూమి సరిపోతుంది మనకు రాజధానికి, కానీ ఇంకా ఏ ఒక్క రైతు దగ్గర కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదని చెప్పారు. దాన్ని కమిటీ అయ్యామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు 33,000 ఎకరాలు కాకుండా 44,000 ఎకరాలు ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో జరుగుతుంటే ఆయన ఆన్సర్ ఏంటనేది అర్థం కావాలి. అట్లాగే మనం చూస్తున్నాం చాలా అంశాలండి. 33,000 మంది మహిళలు వాలంటీర్ల వల్ల అపహరణ జరిగింది, వాళ్ళ ఆచూకీ తెలియలేదని గతంలో విమర్శించారు. మరి దాని మీద ఇప్పుడు మాట్లాడుతున్నారు. అలాగే సుగాలి ప్రీతి కేసు నా మొట్టమొదటి లక్ష్యం అని చెప్పారు. ఈ రోజు వరకు కూడా 1 year గా పట్టించుకున్నటువంటి దాఖలాలు దానిపైన ఏమీ లేదు. అట్లాగే రకరకాల కుంభకోణాలు వస్తున్నాయి. అట్లాగే సనాతనిగా నేను మారాను, ఇక్కడ సనాతన ధర్మాన్ని పాటించాలన్నారు. తిరుపతిలో గోవులు మరణిస్తే ఆయన దాని మీద ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. ఇట్లా చూస్తా ఉంటే చాలా విషయాలండి. అట్లాగే ఈ రోజు ఆయన శాఖ పరిధిలో చూస్తుంటే ఉపాధి హామీ పథకం సంబంధించి మనం తీసుకుంటే అక్కడ కూలీలకు పనులు గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా వివక్ష లేదండి, పార్టీ వివక్ష. ఎవరైనా సరే పనిచేసుకునే విధానం ఉండేది. ఈ రోజు చాలా చోట్ల మనం చూస్తా ఉన్నాం ఉపాధి హామీ పనులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఏదైతే తెలుగుదేశం పార్టీ అనుకూలురైతేనే పనులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఉపాధి హామీ పథకానికి సంబంధించి పన్నుల బిల్లులు చెల్లింపు కానీ ఆ సిబ్బంది జీతాలు బత్యాలు కూడా ఇవ్వట్లేదండి. 3 నెలల నుంచి వాళ్ళు అయ్యో రామా అంటున్నారు. ఆయన శాఖ పరిధిలో ఉంది. అట్లాగే గ్రామ వాలంటీర్లు కూడా ఏదైతే సచివాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి గ్రామ వాలంటీర్ల విషయం మీద 10,000 రూపాయలు జీతం పెంచి వాళ్ళ 5,000 నుంచి 10,000కి పెంచి చేస్తామని ఈ రోజు వాళ్ళు రోడ్డును పడేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఉప ముఖ్యమంత్రి హోదాలోను అట్లాగే గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా బేరీజు వేసుకుని ఉప ముఖ్యమంత్రి గారు స్పందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది పవన్ కళ్యాణ్ గారు. దీనికి మళ్ళీ ఇక్కడ గేమ్ ఏంటంటే వాలంటీర్ల శాఖని డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి అప్పచెప్పారు. ఆయన ఏమంటారంటే అసెంబ్లీలో వాలంటీర్ల శాఖకు వాలంటీర్లకు చట్టబద్ధత లేదు, అందువల్ల ఇవ్వలేకపోతూ ఉంటారు. ఆయనేమో ఒక శాఖకు మంత్రిగా ఉంటారు. ఇట్లాంటి అన్నిటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నేను ప్రశ్నిస్తాను. పవన్ కళ్యాణ్ గారి మీద చాలా హోప్ ఉందండి జనానికి. ఎందుకంటే ఆ పొత్తు విషయంలో కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద క్రెడిబిలిటీ లేదు ప్రజలకు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే నేను చెప్పి చేయిస్తాను సాధిస్తాను అని చెప్పినటువంటి మాట మీద సొంతం పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక న్యూట్రల్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి మాట వాస్తవం. నేనేమంటున్నా అంటే ఆయన యొక్క ఆలోచన విధానము లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి ఆకాంక్షలను ఖచ్చితంగా ఆయన నిరూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అట్లాగే మనం చూస్తా ఉన్నాం సర్పంచులు చెక్కు పవర్లు విపరీతంగా తీసేస్తున్నారండి. ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఉన్నటువంటి సర్పంచుల యొక్క చెక్ పవర్ను తొలగించి వాళ్ళకు సంబంధం లేకుండా ఆ గ్రామ పంచాయతీ బాడీలకు సంబంధం లేకుండా ఈ యొక్క కూటమికి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు వాళ్ళ పనులు చేసుకుంటా ఉన్నారు. అంటే పంచాయతీ సర్పంచ్ నిర్వహించాల్సినటువంటి బాధ్యతలన్నింటినీ కూడా అధికారులను బెదిరించి చేసుకుంటున్నటువంటి విషయాలు చాలా వస్తున్నాయి ప్రతిరోజు కూడా మన దగ్గర. అంటే ఎక్కడ అంటే కాదు ఒకటైనా సరే అలా కాదు, ఒకటైనా సరే మీరు చెప్తే అప్పుడు ఎక్కడ జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు విమర్శించడం వేరు, ఆ విమర్శలకి ఆధారాలు ఉండటం వేరు కదా. ప్రకాశం జిల్లాలో ఆ మోపాడు పంచాయతీలో జరుగుతుంది. అట్లాగే ఆ కోటిగుడ్లపాడని అట్లా రకరకాల పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ లిస్ట్ తీసుకుంటే బోల్డెన్ నుండి కొండేపి మండలంలో పెదకాండ్లగుంట ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇట్లా అన్ని చోట్ల ఉన్నాయి. ఉదాహరణకి ఇవి చెప్తున్నా నేను. ఇట్లాంటి సర్పంచులు చెక్ పవర్ రద్దు చేయటం, మళ్ళా కోర్టు ముట్టికాయలు వేస్తే మళ్ళా వాళ్ళు చెక్ పవర్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకి చాలా ప్రదేశాల్లో కనిపించిందండి. నేనేమంటున్నానంటే ఈ రోజు అవినీతి మీద పోరాటం చేస్తా ఉన్నటువంటి జనసేన పార్టీ తమ కళ్ళెదుటే ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. ఎందుకంటే ట్రాక్టర్లతో ఎత్తుకోకపోవచ్చు అని చెప్పారు. ఎక్కడా కూడా ఏదైతే మనుషులతో ఎత్తుకోకుండా జేసీబీలను పెట్టి అనధికారికంగా కూటమి నేతలు
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మనం మద్యం విషయం కూడా చూస్తాం కదండి. ఏదైతే 20% లాభాల్లో వాటా ఇవ్వాల్సిందేనని చెప్పడం కానీ, పెట్ షాపులు కూడా ప్రతి గ్రామానికి గ్రామానికి ₹1,00,000 చొప్పున డిపాజిట్లు కట్టించుకొని మద్యం సిండికేట్ అయ్యి చేస్తున్నటువంటి వ్యాపారం. అట్లాగే పర్మిట్ రూములు అవి లేకపోయినా కూడా అలా కాదు రామారావు గారు సరే ఇప్పుడు కదండి. అలా కాదు రామారావు గారు, సరే మీరు చెప్తున్నారు ఓకే. ఇప్పుడు అది కాదు మేము అడిగేది. అసలు అభివృద్ధి విషయంలో మీకు మీ కళ్ళ ముందు కనిపించింది ఏదో చెప్పండి. సరే మీరు చెప్తున్నారు, సరే ఇప్పుడు ఏమేం చేయలేదు, ఏమేం జరగలేదు, ఇట్లా విమర్శల గురించి చెప్పండి చెప్తున్నారు. పోనీ మీరు గమనించింది ఏంటో చెప్పండి. ఇప్పుడు రోడ్లు అనేవి కొంచెం బాగున్నాయా? రోడ్లు అనేవి బాగున్నాయా? ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు చివరి 1.5 year లో రోడ్లు కొన్ని ₹100 కోట్ల వెచ్చించి చేసినటువంటి మొత్తం వాస్తవం. ఆ పనులు ఇప్పుడు కూడా జరుగుతా ఉన్నాయి కొన్ని చోట్ల. మళ్ళీ ఇప్పుడు ఇది రెగ్యులర్ ప్రాసెస్ అండి. నాబార్డు ద్వారా నిధులు అనేది మా దగ్గర ఏఈలు కూడా ఉన్నారు, ఏదైతే స్పెషల్ గా ఉంటారు జనరల్ గా, వాళ్ళు ఎప్పుడు ప్రపోజల్స్ పంపుతా ఉంటారు ప్రభుత్వానికి ప్రాధాన్యత క్రమంలో. దానికి ఒక లిమిటేషన్ ఉంటుందండి. 4 years కంపల్సరీగా ఆ రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ కొత్త శాంక్షన్స్ ఇస్తుంటారు. ఇది రొటేషన్. అంటే గడిచిన ప్రభుత్వంలో 5 ఏళ్లుగా మరి ఎప్పుడు ఇవ్వలేకపోయారు? ఎందుకు ఇవ్వలేకపోయారు? కాంట్రాక్టర్లే డైరెక్ట్ గా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. కాదు కాంట్రాక్టర్లే బిల్లులు చెల్లించలేదు, మేము చెయ్యలేము అని చేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ ఏమి ఆరోపణలు కాదు కదా, ఆధారాలే కదా. అవి 2014-19లో ఇదే కూటమి ప్రభుత్వంలో జరిగినండి బిల్లులు చెల్లించేది. అట్లా కొన్ని చోట్ల వైసీపీ ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదండి బిల్లులు కాంట్రాక్టులు పరిస్థితి. అది డిఫరెంట్ అండి. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన యొక్క ప్రభుత్వంలో చాలా డబుల్ రోడ్లు 4 lane రోడ్స్ కూడా రాష్ట్ర రహదారులు కూడా నిర్మాణం జరిగింది కదండి. మనం తీసుకుంటే ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ తీసుకోండి, మీకు బదనపల్లె కానీ ఆ ఏరియాలో రోడ్లన్నీ బాగు చేయడం, ఇట్లాగే మనకి ఆ పామూరు టు సింగరాయకొండ కందుకూరు డబుల్ లైన్ కానీ ఇట్లా అభివృద్ధి జరగలేదనే మాట మాత్రం మనం చెప్పుకోవడం అదే అసత్యమండి. కాకపోతే అప్పుడు కరోనా పరిస్థితులు అయితేనేమి, తర్వాత వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల కొన్ని చోట్ల గుంతలు పడినప్పుడు అవన్నీ కూడా టూల్స్ జరిగినాయి. తర్వాత రిపేర్స్ కూడా చేయించారు. బట్ అక్కడ ఆ యొక్క విధానము రోడ్లే అసలు లేవనేటువంటిది ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పాత్రని ప్రజలు ఖచ్చితంగా ఏంటంటే వేకర్ సెక్షన్ ముఖ్యంగా ఆయన వైపు చూస్తా ఉన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. నేను సూచనగా చెప్తున్నా. నేను విమర్శలుగా చేయటము లేకపోతే వాళ్ళకి ఇంకొకటి కాదండి. నేనేమంటానంటే ఈ యొక్క వేకర్ సెక్షన్ అంతా కూడా ఓటింగ్ కొంత జనరల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి మాట మీద నమ్మకంతో కూటమి ప్రభుత్వం కొంత మొగ్గిన మాట వాస్తవం. దానికి వారి ఆకాంక్షలను మీరు అర్థం చేసుకొని చేయమంటున్నాను. నేనేమంటానంటే ఇప్పుడు ఎంపీడీఓ సంబంధించి చూసాం మనం. ఆయన పోయి రాయచోటి కాన్స్టిట్యున్సీలో గాలివీడి మండలం ఎంపీపీ జవహర్ బాబుని పరామర్శించారు. ఓకే, నేనేమంటలా. అదే విధానంగా ఒక సర్పంచ్ కర్నూలు జిల్లాలో ఆస్పరి మండలం యాటకల్లులో కూడా ఒక సర్పంచ్ దాడి చేశారు. వాళ్ళు కూడా పరామర్శిస్తే బాగుండేది. ఏంటంటే ఈయన స్పెసిఫిక్ గా కొన్ని అంశాలు ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాజకీయ అంశాల్లో కాకుండా న్యూట్రలైజ్ గా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. రైట్ అండి రవికిరణ్ గారు, ఆయనకి ఇంకా మంచి పేరు తెచ్చుకోమని అడుగుతున్నాం మేము. అడుగుదాం. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. మీరే సార్ ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్